శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యుల వారు. గురుగారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. సోదరి, అనేక అభినందన సహస్రాలు. గురుగారు, ఇంటి ముందు ఖచ్చితంగా చాలా మంది కూడా తులసి మొక్క అనేది పెట్టుకోవడం జరుగుతుంది. పూజ చేస్తారు, తులసి కోట దగ్గర ప్రదక్షిణలు, దీపారాధన, ఇంత ప్రాముఖ్యత ఉంది మన సంప్రదాయంలో తులసి చెట్టుకి. అలాంటి తులసి మొక్క ఎండిపోతే ఎంత బాధపడతారో, అసలు ఏం జరుగుతుందో అని చెప్పి. నిజంగా తులసి మొక్క ఎండిపోతే గ్రహచారం బాలేనట్ట? మీరు మంచి ప్రశ్న వేశారు. దీనికి తగిన మళ్ళీ నేను ఒక ప్రశ్న వేస్తా. హారతి తీసుకొచ్చింది భార్య, భర్తకు ఆఫీస్కి పోయేటప్పుడు ఇచ్చింది. అనుకోకుండా గాలికి ఆ హారతి పోయింది, కొండెక్కింది. చెడు జరిగిందా? ఒకటి సెంటిమెంట్. కాబట్టి ఇది మానసిక తాత్విక శాస్త్రం, మనస్సు పైన ఆధారపడే శాస్త్రం ఇది. చెట్టు ఎండిపోతే, పిట్ట చస్తే, పిట్ట ఎదురుంగొస్తే, ఇవన్నీ మానసికంగాదే. కాకి ఎదురు రావద్దు, ఇవన్నీ మానసిక శాస్త్రాలే. దానికి ఆధారాలు తక్కువ ఉండొచ్చు, తక్కువ. ఇంటి ముందర వేప చెట్టు ఎండిపోతే మంత్రశాస్త్రజ్ఞులు ఏమంటారు? ఎవడో చేతబడి చేసి ఉంటారు పల్లెలలో. మీరు తులసి గొప్పగా చెప్పారు. ఇంటి ముందర వేప చెట్టు ఉంటుంది, ఆ వేప చెట్టు ఎండిపోతే మా ఇంటికి ఎవడో చేతబడి చేసిండు ఉంటారు పల్లెలలో. ఇప్పటికీ పల్లెలలో ఉంది. ఎందుకంటాం? వేప చెట్లు దేనికి వాడతారు? వేప కొమ్మలు, బోనాలు, వాటికి అన్నిటికీ వేప కడతారు. ఇవన్నీ వేప దైవం, వేప దేవత. ఆరోగ్యం డెట్టాల కంటే మంచిది ఆరోగ్యం. వేప పండ్లు తింటే రోగం రాదు. వేప పండ్లు తింటే లోపల రోగ నిరోధక శక్తి గొప్పగా పెరుగుతుంది. తులసి అంతే. తులసి ఆకు, రోజు 5 తులసి ఆకులు తింటే గొప్ప ఆరోగ్యం. ఇంకటి, తులసి వనంలో రోజు కూర్చుంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటుంది. ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చేది ఏది? తులసి, మారేడు. వీటిని దేవతా వృక్షాలని మన వాళ్ళు పేరు పెట్టారు కొన్నిటికి. రాగి చెట్టు, వేప చెట్టు, తంగేడు చెట్టు, మోదుగు చెట్టు, దేవదారు వృక్షము, తులసి, ఇలాంటి అన్నిటికీ. ఇది జమ్మి, ఇవన్నీ దేవతా వృక్షాలు. చాలా, నేను కొన్ని చెప్పాను. చాలా దేవతా వృక్షాలను ఎందుకు పేరు పెట్టారు? దేవతల చేత ఆరాధింపబడుతూ మనకు ఆరాధ్యం, ఆక్సిజన్ ఇచ్చేవి. ఒక్కటి ఈ చెట్టే కాదు, ఏ చెట్టు అయినా పెంచినా వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత. ఆ క్షేమకరం అదొకటి. ఇవి నమ్మకం మానసిక తత్వం మీద ఉంటుంది. విన్నారా? ఆ తత్వం మీద తుమ్మితే సెంటిమెంటేనా? ఏదో అవుతుంది. ఒకటి. 2, మళ్ళీ ఇన్నిసార్లు అంట తప్పు పట్టక చనిపోయినప్పుడు కానీ, పెండ్లిళ్ళు కానీ, మాంగళ్యంగా బాజా భజంత్రీలు బాగు కొట్టేస్తారు. చనిపోయేటప్పుడు కూడా దాన్ని చితి మీద పెట్టి కాల్చేటప్పుడు బాగా డ్రమ్ములు మోగుతాయి, డప్పులు గిన. ఎందుకు? దీంట్లో ఏమైనా తాత్విక సంపద ఉందా? బోలెడనుంది దాంట్లో. ఎందుకు? సహజీవనం ఉండేది భార్యకు. భర్త పోతే భర్తతో సహా ఆమెను సహజీవనం అంటే ప్రాణం లేని వస్తువు, ప్రాణం ఉన్న వస్తువు ఏమవుతుంది? ఓ అని అరవడం, బాధపడడం. కొందరి ప్రేమిక అయ్యో గోగో అని అంటుంది. అందుకు అది వినపడకుండా, అది ఇక్కడ పెళ్ళిళ్ళ తుమ్ము వినపడకుండా డప్పులు, తుమ్ము వినపడకుండా ఈ బాజాలు భజంత్రీలంతా. ఈ బాజా భజంత్రీలు లేకుండా పెళ్లి చేసుకుంటే కాదా? మళ్ళీ అప్పుడు ఎవరైనా తుమ్మితే మళ్ళీ అనుమానమే కదా. కనుక మన పెద్దలు, పూర్వీకులు నిర్ణయించిన ప్రతి విషయం వెనక ఏదో ఒక తాత్విక సంపద ఆగి ఉంది. ఖచ్చితంగా. ముఖం కడుక్కోకుండా తింటే ఏమైనా అవుతుందా? ఏం కాదు. తినేటోళ్ళు ఎంతమంది లేరు?
డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు అయ్యా ఇట్లా ఉమ్మేసి ఇట్లా తీసుకొని ఇది చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? మళ్ళీ వాళ్ళకేమైనా అవుతుందా? ఇంకొక ప్రశ్న మంచిది, మళ్ళీ నేనే ప్రశ్నలు ఇస్తున్నా దీంట్లో. మూసీ నది ఉంది మన దగ్గర, అన్ని డ్రైనేజీలు దాంట్లోకే వెళ్తాయి. అక్కడ స్నానం చేసే పిల్లలు గట్టిగా ఉన్నారు, ఈతలు కొడతారు దానిలో, వాళ్ళు మంచి పుష్టిగా తుష్టిగా ఉన్నారు. మనం వాసనే పడదు, మనకు ముట్టుకుంటే డెట్టాలతో కడుక్కుంటాం. మళ్ళీ వీళ్ళనేమందాం వాళ్ళనేమందాం. వాళ్లకు రోగ నిరోధక శక్తి పెరిగి ఉంది, వీడికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది. అట్లాగే తులసి ఆక్సిజన్ బాగా ఇస్తుంది. పూజనీయమైన దేవతా వృక్షం ప్రతి ఇంటిలో ఉండాలి. గృహప్రవేశానికి చేసేటప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తులసి మొక్కను తీసుకెళ్తాం, అదే వేప మొక్కను తీసుకెళ్ళాం. వేప దేవతా వృక్షమే ఇవన్నీ, కానీ తీసుకెళ్ళాం ఎందుకు? దాంట్లో చేదు ఉంది, దానిలో చేదు ఉంది. మనం కోరుకునేది చేదును కోరుకుంటాం, తీపినే కోరుకుంటాం. అందుచేత ఇది ఆఖరుకు ఇంకొక మళ్ళీ జవాబు, ఆఖరుకు తులసి దళాలు తీర్థంలో వేసి ఎందుకు పెడతారు? తీర్థంలో తులసి తీర్థం, చచ్చిపోయినోడు కూడా ఆఖరు తులసి తీర్థం తాగిచ్చో చెంచాడని అంటారు. తులసి తీర్థం ఎందుకు? తులసి చేత వచ్చేటువంటి శక్తి నీటి కన్నా వచ్చినా నీ ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఆయుర్వేద శాస్త్రం కఫం పోతుంది, లోపల ఉండేటువంటి శ్లేష్మము కఫం తీసే గుణం ఆ దానికి ఉంది. అట్లా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గుణం ఉంది, ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గుణం ఉంది. అందుచేత వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలను అన్నిటిని పూజిస్తే శ్రేయస్కరమే. ఒకటి ఆ చెట్లలో కూడా మల్లె పువ్వులు, ఇంకో పువ్వులన్నీ దేవునికి పోతాయి. అదే తంగేడు పువ్వు తంగేడు పువ్వు కూడా మనం ఊహించుకుంటే చెప్తాం. ఆ తంగేడు పువ్వు పోయింది, దేవుడు సృష్టిలోనే కదా అది. తంగేడు పువ్వు దేవుడా నన్ను ఎవ్వరు పెట్టుకోరు, జడలో పెట్టుకోరు, ఏ దేవుడి దగ్గర పెట్టరు, నన్ను ఏం చేయమంటావు అంటే, ఓహో నీకు అనుమానం ఉందా, అయితే నిన్నే పూజించే రోజు ఒకటి వస్తుందని మన వాళ్ళు తెలంగాణలో బతుకమ్మ పువ్వు, దానికి ప్రత్యేకంగా దేవుడు ఆ తంగేడు పువ్వుకే దండం. ఇప్పుడు తంగేడు పువ్వు చెడు అందామా మంచి అందామా? మంచిది. అదే మళ్ళీ ఆయుర్వేద శాస్త్రానికి వస్తే తంగేడు పువ్వును పౌడర్ చేసి ఛాయ్ చేసి ఇస్తారు, ఔషధి. కొన్ని రుగ్గుమతలకు ఆ తంగేడు పువ్వు రెక్కల యొక్క పౌడర్ ఉంది, ఆరోగ్యం. కలమంద ఆరోగ్యం, అన్నిటికీ ఇప్పుడు అన్నిటికీ ఆరోగ్యం. చెడు ఏదీ లేదండి లోకంలో, మనిషే చెడు. కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. మనిషి అంటే మనిషి కాదు, కలునకు చెడ్డ చూపు కలిగిన వాటికి విషం మొత్తం ఇక్కడ తేలికేమో కొండిలో ఉంటుంది, పాముకు తలపైన ఉంటుంది, మనిషికి నిండా విషమే. అందుకే మనిషిని ఏమంటాం, దిష్టి కొట్టింది పిల్లలకు ఉంటారు, దృష్టి దోషం. మన చూపే చెడ్డది. కనుక వృక్షాలు చాలా గొప్పవి, ఏ వృక్షమైనా మంచిదే. అందుచేత మన వాళ్ళు ఏం చేశారు, ముళ్ళు లేని ఏ చెట్టు ఉంటుందో అది శ్రేయస్కరం అని పెట్టారు. కంటకం అంటాం, కంటకము అంటే ముళ్ళు బాధ పెట్టున్నది. అందుకు ఇంటి దగ్గర తుమ్మ చెట్లు ఇవి పెంచకూడదు, ముళ్ళు లేని చెట్లను పెంచాలి, అవి దేవతా వృక్షాలని దానికి ఒక గొప్పతనం ఇచ్చి పెట్టి ఇచ్చారు అంతే. తులసి రాగానే మనకేదో వస్తుంది, తులసి పోగానే ఏదో పోతుంది, అవన్నీ వేరు. మన సెంటిమెంటే, మన యొక్క లోపల భావించే భావన విధానమే తప్ప ఏదీ లేదు. అవసరం అసలే లేదు. ఖచ్చితంగా గురుగారు, నీళ్లు పోయకుండా ఎండిపోతుంది, అంతే. నీళ్లు పోయకుండా ఆరం లేకుండా మొఖం నల్లబడుతుంది, ఎండకపోతే మొఖం నల్లబడుతుంది, చెట్టు కూడా అంతే. అటువంటి అనుమానాలు వద్దు. ఒకవేళ అటువంటి అనుమానాలు వస్తే 5 తులసి మొక్కలు కొత్తవి పెంచు. ఒక తులసి చెట్టు ఎండిపోయిందంటే దానికి 5 చెట్లను పెంచు, ఆక్సిజన్ పెరుగుతుంది, పక్కింటి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అని తిట్టుకుంటే ఎందుకు కూర్చుంటావు? మనము చీకటి చూసి తిడతాం, అమావాస్య నాడేమో చెడంటాము, పున్నమేమో గొప్పది వింటాం. చీకటి అమావాస్య చీకటి, పున్నమ వెలుతురు. చీకటి చూసి తిట్టే బదులు చేతనైనంత వెలుతురును ఉంచేస్తే దివ్యాన్ని వెలిగిస్తే చేతనైనంత
అంతే. మనిషి కూడా అంతే. నీ చేతనైన మంచి పని చెయ్యి, చెడు పని చెయ్యకు. అది మంచి ప్రశ్న అడిగారు. ఆ తులసి మాతకు, గోమాతకు, భూమాతకు, సీతామాతకు నమస్సులో సమర్పిద్దాం. వృక్షాలకు, ఒక్క తులసి అనే కాదు, వృక్షరాజములకు నమస్కారం సమర్పిద్దాం. ప్రకృతిని రక్షించే ఏ చెట్టైనా దైవమే. ప్రకృతి సంరక్షకులం అవుదాం. ధన్యవాదాలు. జయం జయం.